మనం చదువుకున్న వాక్యము మనకు తెలుసు. మనం చదువుకున్న ఆ యొక్క వాక్య పఠంలో వ్యక్తి పేరు కూడా మనకు తెలుసు. ఎవరు ఆ వ్యక్తి? యోబు. యోబు గురించి మాకు తెలుసు కదా. సండే స్కూల్లో మాకు ఇప్పుడు చిన్నప్పుడే చెప్పేశారు. మేము యోబు గురించి చాలా విన్నాం. ఆయన శ్రమ పొందాడు, విడుదల కూర్చొని ప్రార్థన చేస్తారు. ఇవంతా మనకు తెలుసు. అయితే అసలు ఈ అధ్యాయంలో ఏం అర్థమైంది? ఒక వ్యక్తి అన్నాడు, బిడ్డలారా, బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యము మనము ఒక అధ్యాయం చదువుతున్నామంటే, ఒక వచనము మనము అది ధ్యానిస్తున్నామంటే దాని యొక్క ముందు ఒక అధ్యాయము, తర్వాత ఒక అధ్యాయం మనం చదువుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా నీకు వాక్యం సారాంశం అర్థమవుతుంది. జ్ఞాపకం చేసుకునండి, ఆసియా మైనర్ ప్రాంతాలంతటికి తూర్పు దేశాలలో డబ్బున్నవాడు ఈ వ్యక్తి. ఎవరు? యోబు. చెప్తున్నాను, తూర్పు దేశాలకి ఒక డబ్బు కలిగిన వాడు, ఆసియా మైనర్ ప్రాంతాలంతటికి ఈ ప్రక్కనున్న తూర్పు దేశాల్లో డబ్బున్న ఒకే ఒక వ్యక్తి యోబు మాత్రమే. ఈ కుటుంబంలో, సంసారంలో అన్ని చోట్ల బాగుండేది. కానీ ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ఒకానొక రోజు ఒక సుడిగాలిలాగా ఒకే ఒక్కసారి తుఫాను వచ్చి పడేస్తుంది. మన జీవితాల్లో కూడా, మన క్రైస్తవ జీవితాల్లో కూడా మనం బాగున్నాం అనుకుంటాం. ఇప్పుడు బాగుందిలే, ఈ రోజు చక్కగా నిద్ర పట్టిందిలే అని అనుకుంటాం. ఎప్పుడు ఎలా ఏది జరుగుతుందో మనకి తెలియదు. ఇప్పుడు యోబు జీవితం కూడా అదే జరిగింది. ఏమిటంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి శ్రమ పొందిన వారికి ఎవరు లేరు. మానవ జీవితంలో నేను చెబుతుంది, నీ బిడ్డలు చనిపోయాయా అని ఒక లోపు మరలా నీ పశువులు కూడా మరొకరు దోచుకోవడం, నీ రాజ్యము కూలిపోవడం, లేకపోతే మరొక ఒకదాని తర్వాత ఒక సమస్య ఊపిరాడకుండా ఉక్కి బిక్కి చేసేసింది ఇతన్ని. ఒక సుడిగాలి వలె వచ్చింది శ్రమ. ఇప్పుడు ఈయనకి దడ పుడుతుంది. ఏమిటో తెలుసా? సుడిగాలి అంటే దడ పుడుతుంది. ఆ పదం వినగానే దడ పుడుతుంది. ఎందుకంటే వచ్చింది సుడిగాలి, వచ్చింది ప్రమాదము. జ్ఞాపకం చేసుకునండి, ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటే కింద ఒక వ్యక్తి నలిగిపోతూ ఉంటే, కింద ఒకటి చోటన ఒక ప్రాణము కొటిమిటిలాడుతుంటే, పైన ఇద్దరు వ్యక్తుల ద్వారా డిస్కషన్ జరుగుతుంది, ఒక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ ఏంటయ్యా అంటే, సత్తాలు మాట్లాడుతున్నాడు. ఈయనకి డబ్బు ఉంది కాబట్టి నేను స్తుతించాడు ఇప్పటి వరకు, ఈయనకి అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతించాడు ఇప్పటి వరకు, నువ్వు అన్ని సమకూర్చావు కాబట్టి నిన్ను స్తుతించాడు ఇప్పటి వరకు. ఒకసారి తీసేసి చూడు, ఒకసారి వాటన్నింటిని దూరపరిచి చూడు, నేను స్తుతిస్తాడేమో అని ప్రభువుకే సవాలు చేస్తుంది సాతాను. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా సాతాను ఇలాగే సవాలు చేస్తూ ఉంటుంది. ప్రతి దినము కూడా, ప్రతి నిమిషము కూడా. ఎప్పుడు కూడా నీకు శ్రమ వస్తున్నది అంటే పైన ఇద్దరు వ్యక్తులు నీ కొరకు మాట్లాడుకుంటున్నారు అని అంటారు. సాతాను వేధిస్తుంది, ప్రభుని శోధిస్తుంది. నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అని అంటుంటే, ప్రభు రోషం కలిగి నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆ కుమారుని నువ్వు ఎలా శోధిస్తావో శోధించు, అని నా బిడ్డ వదిలేసి ఉండడు. ఎందుకంటే నేను కొనుక్కున్న బిడ్డ, దేవునికి స్తోత్రం. నేను రక్తం ఇచ్చిన బిడ్డ, శరీరము అతని కొరకు అర్పించేసిన బిడ్డ, నువ్వు ఎలా చేస్తావు వచ్చి? నా బిడ్డ నన్ను విడిచిపోడు. దేవుడు ఈ దినము కూడా, ఈ నిమిషము కూడా ఈ గురించి అదే సవాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ, ఇప్పటికీ దేవుడి మీద అదే నమ్మకం కలిగి ఉన్నది. నా బిడ్డను నువ్వు ఎలా నడిపించుకుంటావో నడిపించేసుకో. నా బిడ్డ నన్ను ఓడించి విదిలేసి నన్ను చేదరించుకొని వెళ్ళిపోడు.
అలా మనం ఉన్నాం మా ప్రియ బిడ్డ. జ్ఞాపకం చేసుకోండి, తెర మీదకి లాగుతున్నాడు ఒక క్రైస్తవ జీవితాన్ని. ఎందుకు? లోకానికి నవ్వులు పాలుగా చూపించినట్టు. మన బ్రతుకులు కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి. అయ్యో నవ్వులు పాలైపోయాం, అయ్యో సంఘంలో చిలముచ్చుకున్నాం, అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటి అందరికీ తెలిస్తే నా బాధ నా వేదనని ఎవరికి చెప్పుకోవడం మనం ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సాతానుగాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తెర మీదకు లాగుతాడు. తెర మీదకి నిన్ను లాగినా తెర వెనక నడిపించేది నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకునండి, ఏది పోయినా మన జీవితంలో బాగుండొచ్చు, ఏది పోయినా బాగుండొచ్చు, కానీ ఒకటి పోకూడదు. ఏంటో తెలుసా? అనారోగ్యం. అన్ని పోయినా ఉండొచ్చు, బాగొచ్చు, అన్ని పోయినా తోడ్పరిచేసినా బాగొచ్చు, మనిషి జీవితం బాగానే ఉంటుంది. అనారోగ్యం పోతే మనిషి బ్రతకగలడా? మనిషి జీవితం బాగుంటుందా? అసలు ఆలోచన అనేది ఉంటుందా? ఇప్పుడు యోగు విషయంలో అదే చేశాడు. ఆరోగ్యం మీద కొట్టాడు దేవా. మొట్టమొదటిగా ఒకేసారిగా సుడిగాలోనే కుటుంబంలోకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆరోగ్యం మీద కొట్టేస్తాడు ఒకసారిగా. శాసించింది ఎవరు? మన దేవుడే. ఆజ్ఞించింది ఎవరు? మన దేవుడే. ప్రేమ ఇంకొక మేము మాట చెబుతున్నాను, ఒక శ్రమ నీకు వస్తుంది అనంటే దేవుని ఆజ్ఞ ప్రకారమే వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞ అంగీకరిస్తేనే వస్తుంది ఆ శ్రమ. దేవుడి అనుమతితోనే వస్తుంది ఆ శ్రమ. ప్రజల జ్ఞాపకం చేసుకోండి, ఈ మధ్య చాలా మంది కూడా ఒకటే ప్రార్థన చేస్తారు క్రైస్తవ జీవితంలో. దేవా నాకు అది తీసి, నాకు ఆ సమస్య వద్దు, నాకు ఈ శ్రమ వద్దు, నువ్వు ఇస్తావు 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 ఇస్తావు. దేవుడు ఎంత పరీక్షించుదామన్నా, ఎంత పరీక్షిద్దామన్నా, పరిశోధిద్దామన్నా నువ్వు ఏం ప్రార్థన చేస్తావంటే, దేవా నాకు తీసేస్తున్నావు, ఇస్తావు 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 అని బల్ల బుద్ధిమని ప్రార్థన చేస్తా. నేను అంటాను, ఇవ్వడు. ప్రార్థన మానేస్తావా? మందిరానికి రావడం మానేస్తావా? ప్రజలు బిడ్డారా జ్ఞాపకం చేసుకుని ఇస్తేనే నువ్వు దేవుడు నమ్ముకుంటావా? ఇవ్వకపోతే నమ్ముకోవా అంటున్నాను కదా. యోగు జీవితంలో అదే జరిగింది. ప్రియంగా ఇవ్వాలి అని అంటే, దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోవాలంటే నువ్వు ఎదుర్కోవాలి. ఇక యోగు జీవితం సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు స్థుతులు చెప్పిన వల్ల కాదు అని అనుకుంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు. అయ్యా ఈ శ్రమ నా వల్ల కాదు, నీకు స్తోత్రం, నేను ఇక ఈ శ్రమలు భరించలేను అనుకుంటే స్థుతులు చెప్పి మనం దేవుని విడిచిపెట్టచ్చు. హృదయం బిడ్డారా, మన జీవితం అక్కడతోనే అంతమైపోతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఒక శ్రమ వస్తుంది అంటే అది నీ మేలు కొరకే. ఇన్ని దినాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నిన్ను కాచి కాపాడింది ఎవరయ్యా? దేవుడి మాత్రమే కదా. ఇప్పుడు అంతవరకు ముదిమి వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడతానంటున్న ప్రభువు, వాగ్దానం ఇచ్చిన ప్రభు, ఈ సమస్యలు నువ్వు ఎందుకు ఇంకనో చెందుతున్నావు? బయట ఎక్కడ కూడా సమస్య నాకు వద్దు అని లేదు. శ్రమను ఎదుర్కొనే శక్తి నాకు దయచేయనుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో మనం అదే అడగాలి. అయ్యా నువ్వు ఇచ్చావు వాగ్దానం, నువ్వు నాకు సెలవు ఇచ్చావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నువ్వు పౌరుషంగా అడగవచ్చు. ఆ హక్కు ఉందే మనకి దేవుడి దగ్గర. జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, చాలా మంది మీరు అనుకోవచ్చు, మీకు ప్రశ్న కూడా వేస్తున్నాను, ఈ ప్రశ్న మీకు వచ్చిందో లేదో తెలియదు కానీ క్రైస్తవ జీవితాల్లో చాలా మందికి వస్తుంది. అయ్యా మనం మందిరానికి వెళుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మన పక్షాన మన ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తున్నారు, మన బ్రతుకులు బాగున్నాయి, ఓకే, ఇంకా శ్రమలు వస్తున్నాయి, కానీ ఇన్ని ప్రార్థన జరుగుతున్నా నేను ఎందుకు శ్రమలో నలుగుతున్నాను? మరి బయట వాడు మందిరానికి రాడు, దేవుని నమ్ముకోడు, ఎందుకయ్యా? మరి వాడి బ్రతుకు బాగున్నది, వాడిని దేవుడు ఎందుకు శిక్షించలేదయ్యా అని అంటే, ప్రశ్న నీకు వచ్చిందో లేదో తెలియదు కానీ ఇది నేను నీకు ఒక జవాబు ఇస్తున్నాను. అలాంటి వారు కూడా ఈ దినాన్ని ఎంత చక్కగా బాగుంటున్నారు అని అంటే, వారి జీవితం బాగుంది అని అంటే, ఒకానొక రోజున వారికి కూడా సమస్య వస్తుంది. ప్రస్తుత కాలంలో
పరిస్థితిని బట్టి చెప్తున్నాను. ఆనాడు యాకోబుకి, ఆనాడు అబ్రహాముకి, ఆనాడు మోషేకి నిబంధన చేశాడు. అందుకనే మనం అందరం కూడా దేవుని నమ్ముకున్న బయట ఉన్న ఇంత సురక్షితంగా కాపాడుతున్నాడు. కేవలము ఒక నిబంధన ద్వారా. దేవునికి స్తోత్రం. ఒక మాట ద్వారా అబ్రహాముతో అన్నాడు, ఈ బిడ్డలని నేను నడిపిస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుళ్ళారా, బయట వారు కూడా మన బిడ్డే కదా, మనం అందరం ఒక బిడ్డలమే కదా. వారు తెలుసుకోలేదు, మనం తెలుసుకుని ఒక ముందటి ఉన్నాం, ముందు అడుగు మనం వేస్తాం. ప్రతి బిడ్డల జ్ఞాపకం చేసుకునండి. ఇవ్వాలి అంటే కొన్ని ఎదుర్కోవాలి. ఇది నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఎదుర్కోవడానికి నీ కొరకు. ఆయన పొలం నుండి దిగి వచ్చినప్పుడు నా బిడ్డ నాకు కావాలి, నేను నడిపిస్తున్నాను, నేను పుట్టించాను కదా, నేను కొనుక్కున్నాను కదా, ఇప్పుడు నాకు కావాలి అంటే తండ్రి అంటున్నాడు, ఈ బిడ్డ కొరకు శ్రమ పడాలి అన్నాడు. లొంగిపోయాడు. సరే, నా బిడ్డ కొరకు నేను ఏదైనా చేస్తానని పొలం నుండి ఇక్కడికి దిగి వచ్చి నీ కొరకు ప్రాణం చిందించాడు, ప్రాణం పెట్టాడు. అది ఇప్పుడు శరీరంలో రక్తం అనేది లేదు, నీరు అనేది లేదు. అర్పణ అంటే ఇలా ఉంటుంది. అర్పించడం అంటే దేవుడికి సమర్పణ అంటే దినాన్న నీ హృదయాన్ని సమర్పిస్తున్నావా దేవుడికి? సమర్పణ అంటే ఏమిటి? ప్రజెంట్ ఒక మాట నేను చెబుతాను. ఒక యవన కుమార్తెకి ఒక యవన కుమారుడికి వివాహం అయింది అనుకోండి. అక్కడ మనము చేసే ఒక నిబంధన ఉంటుంది. కుమార్తెను అడుగుతారు, అమ్మా ఈ యొక్క కుమారుడిని నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. ఏమా మిమ్మల్ని అందరిని అడిగారా? అందరిని అడిగారు కదా. అలాగే కుమారుని కూడా అలాగే అడుగుతారు, ఈ కుమార్తెను హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? చెప్పండి. ఒకరొకరు హృదయం విడిచిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరికి స్థానం అంటే తన భర్తకు మాత్రమే స్థానము. ఇప్పుడు ఆ కుమారుడి హృదయంలో ఎవరికి స్థానం అంటే కుమార్తెకు మాత్రమే స్థానం, భార్యకు మాత్రమే. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నేను ఇష్టపడుతున్నాను ఈ హృదయంలో చూడుతున్నానంటే ఉంటుందా? ఎందుకు? ముందే మార్పిచ్చేస్తాం, ముందే. కానీ దేవుడు అలా మాట్లాడటం లేదు. దేవుడు అలా సమర్పణ చేయలేదు. నీ కొరకు నా శరీరంలో నా యొక్క ఆత్మ పరిపూర్ణంగా ఇవ్వాలి. అది నా దగ్గర లేకపోయినా పర్లేదు, నాలో రక్తం లేకపోయినా పర్లేదు, నీరు లేకపోయినా పర్లేదు, అది నా బిడ్డకు మాత్రమే చెందాలి. దేవుడు తీసుకుంటాడు. ఎవరు కలిగి ఉన్నావా? నేనంటాను అది మనుషులు కాబట్టి ఇస్తానంటున్నావు. సరే, నీకు హృదయం ఇవ్వచ్చు కదా, మాట్లాడాలి. నీ రెండు చేతులు ఇవ్వచ్చు కదా, మరలా ఎక్కువ తీసుకోలేదు. లేదా నీ రెండు కాళ్ళు అర్పించవచ్చు కదా, ఇది అవి మరలా తిరిగి రావు. ఇది మరలా వస్తుంది, ఒక నీళ్ళు ఇది ఎలా అనేది. అందుకని నువ్వు ఇస్తానంటున్నావు. చాలా తప్పు. జ్ఞాపకం చేసుకుని సమర్పణ అనేది ఒక మాదిరిగా నేను చూపించగలిగినాను. అప్పుడు కాచిన రక్తం ఈ దినానికి తరతరాలను నువ్వు అంగీకరించుకుని విధేయత కలిగి ఉన్నావో లేవో కానీ ఆయనకి కొరకు అర్పిస్తూనే ఉంటాడు. ప్రతి దినము, ప్రతి క్షణము నీ కొరకు అనేకమైన కావలసిన నీకు ఎందుకు ఇస్తున్నాడమ్మా అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ, అదే జాలి, అదే నీతి, అదే సత్యము ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుని పట్ల ఉన్నదా? జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క యోగు జీవితం మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్నారు అనేక మందిని శ్రమల పట్ల నువ్వు పోల్చుకోవడానికి బైబిల్లో అనేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ మనం వీరిని చూడం, లోకంని చూస్తాం. అయ్యో వాడి మందరికి వెళ్ళి వాడు బాగున్నాడు, ఈ మందరికి వెళ్తూ నాకు కష్టం వస్తుంది, ఇదే చూస్తున్నావు. ఈ ప్రేమ లేక నీకు ఎందుకు రాసాయంటే నువ్వెంత పిచ్చి ప్రేమో ఇందులో చూపిస్తున్నాడు. అనేక భక్తి జీవితాలు ఇందులో లిఖించబడ్డాయి. నువ్వు ఎక్కడ తొందరపాటు కలిగి ఉంటావో, ఎవరికైనా జరిగిందా, నాకే జరిగిందా అనుకుంటామేమో అని చెప్పి చూడు, ఇదిగో ఒక జీవితంలో ఎంతకన్నా నేను నలిపి ఉన్నాను, తన జీవితాన్ని ఎంతకన్నా నేను నలగొట్టుకున్నాను నేను చూపిస్తున్నాడు మాదిరిగా. జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఒక దిగంబరుడు అయిపోయాడు. సమయానికి భార్య కూడా సహకరించలేని పరిస్థితికి వచ్చేస్తాడు యోగు. ఇలా ఉంటూ ఉండగా
మనకు కూడా చాలా మంది వస్తారు. మన ఆపదలో ఉన్న, శ్రమల్లో ఉన్న ఆదరించడానికి వస్తారు. వచ్చిన వారు ఆదరించడానికి వస్తారేమో అనుకుంటాం, కానీ 2 రాళ్ళు ఎక్కువేసి వెళ్తారు. అవును కదా? యోగు జీవితంలో అదే జరిగింది. వచ్చారు 3 స్నేహితులు వచ్చారు. వచ్చి వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 2 జ్ఞాపకం చేసుకోండి. ఓదార్పు అని వచ్చారు, కానీ మీరు ఓదార్చడం లేదు. ఏమంటున్నారు తెలుసా? అధ్యాయంలో మీకు స్పష్టంగా చూసినట్లయితే, నీవు దేవునికి ఏదో చేస్తున్నావు, అందుకే నీకు కష్టం వచ్చిందేమో. మరొక లేని ప్రశ్న మరలా తలెత్తుతున్నారు వీళ్ళు. హృదయం బిడ్డలారా, జ్ఞాపకం తెలుసుకోండి. మనం చూసినట్లయితే వాక్యంలో వ్యతిరేకంగా అనేక మంది ప్రస్తుత కాలంలో అనేకమైన వారు ఉన్నారు. అనేకమైన వారు ఎక్కువైపోయారు. ఎందుకు ఇలా వ్యతిరేకంగా అవుతున్నారంటే, ఇవి కూడా దేవుని యొక్క అనుమతిని బట్టి వస్తుంది. ఎందుకో తెలుసా? బిడ్డ, నువ్వెంత వ్యతిరేకించినా నా బిడ్డని, ఎంత నన్ను క్షీణించే విధముగా, నన్ను దూరపరిచే విధముగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, నా బిడ్డ నన్ను విడిచిపెట్టడంలో ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నమ్మకాన్ని నువ్వు బొమ్మ చేస్తున్నావా? నిలబెట్టుకుంటున్నావా? బిడ్డలా జ్ఞాపకం చేసుకున్నది. 37 అధ్యాయాలు దేవుడు మాట్లాడలేదు. యోగ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 నుంచి 37 అధ్యాయాలు ఎక్కడ మాట్లాడలేదు. ఈ యొక్క 32వ అధ్యాయంలో మనం మాట్లాడింది ఎవరయ్యా అంటే, 32వ అధ్యాయంలో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరయ్యాను అంటే, ఒక కుర్రవాడు. ఆయనే ఎలుగు. 31 నుంచి 1 నుంచి 31 వరకు ఏం మాట్లాడలేదు. 32 ఒక వ్యక్తి మాట్లాడారు. ఆయన ఎలుగు, దేవుడు కాదు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక క్లాస్ ఇస్తున్నాడు. ఒక విధంగా చూడండి, మనం శ్రమలో ఉన్నప్పుడు అనేక మంది మనకు క్లాసులు ఇస్తా ఉంటారు. ఒక స్క్రిప్ట్ లాగా, ఒక రకంగా స్పిరిచువల్ లాగా మనం ఏదో చేసేద్దామని వారి ఇష్టానుసారంగా మనం వారు మాట్లాడేసి వెళ్ళిపోతారు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇతని జీవితంలో కూడా అలాగే ఒక మోటివేషన్ స్పీకర్ వచ్చాడు. ఎవరయ్యానంటే ఎలుగు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడలేదు, ఇతను మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈయన కూడా ఏదో తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. ఆ 32వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 38వ అధ్యాయంలో ఇప్పుడు సరాసరి దేవుడు వచ్చాడు. చూస్తున్నాడు 37వ అధ్యాయం వరకు చూశాడు. 38వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనే దేవుడు ప్రత్యక్షమైనాడు. 38వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదివి వినిపిస్తారు? యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగా ప్రత్యక్షము ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు ఈ మాట మనం చదువుకునే ముందు జాగ్రత్త గమనించినట్లయితే ఎలా వచ్చాడంట? సుడిగాలి. ఇప్పుడు సుడిగాలి అంటే ఒక వ్యక్తికి భయం వేస్తుందని చెప్పుకున్నాం. ఆ వ్యక్తి ఎవరు? యోబు. ఎలా సుడిగాలి నుంచి వచ్చి తన జీవితం అతలాకుతలైపోయిందో, అలాగే దేవుడు కూడా సుడిగాలిలో నుంచే వస్తున్నాడు. అంటారు కదా, దెబ్బకు దెబ్బ. ఇది ఒక రకంగా దెబ్బ తీసే విధంగా ఉంది. ముళ్ళుతోనే తీయాలంటారు కదమ్మా. ఇప్పుడు సమస్యతోనే ఎలా దేని కొరకు బాధపడుతున్నావు, దేని కొరకు నీకు భయం, ఇప్పుడు సుడిగానే భయాన్ని తన హృదయంలో నుంచి గద్దిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడుతున్న మాట వీడు ఎవడు, నాకు ఎవడో తెలియదు. దాదాపు రేపు చేస్తున్నాడు నీకు నాకు. అసలు ఎవడి వీడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు తెలుసా? యోగా. 3 స్నేహితులు అన్నాము. తర్వాత దానికి ముందు మొదటి స్నేహితుడు ఎలుగు. ఇప్పుడు 4 అయ్యాడు. దేవుడు అంటున్న మాట, ఎవడు వీడు అన్నాడు. ఈ విశ్వాసంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, సమస్యల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలో కూర్చుని దేవాలయాన్ని నాకు దిక్కు అనుకున్నప్పుడు ఎవరో
వచ్చి నువ్వు రాళ్ళేస్తాడు. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు వారికి కూడా, నీకు కూడా చెప్తున్నాడే, వీడు ఎవడు నీకు నాకు అగాధము క్రియేట్ చేస్తున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆపాదలోనే ఆచరణలోనే వీళ్ళకి చెప్పింది నిజమైన అనుకుంటా. వినిపిల్లా జ్ఞాపకం చేసుకురండి, ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇలాంటి సందర్భంలోనే ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. మనము రానున్న ఆనంద మాసంలో మన కుమార్తెని ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు అంటే మరియు ఆమె స్నేహం ఎవరితో అయ్యా అంటే కేవలం ఒక యాచకురాలితో స్నేహము. ఇదే నీ లోక స్నేహం ఎవరితో? ఈ రోజు నీ స్నేహం ఎవరితో పెట్టుకుంటున్నావు? ఏది ఉన్నా ఏది లేకపోయినా స్నేహము ఆమె ఎవరితో చేసిందంటే ఒక యాచకురాలతో చేసింది. మాట్లాడింది ఏ మాటలో తెలుసా? సంఘం అలాంటి ఇలాంటి ఈ మాటలు చెప్పలేదు. దేవుడు రాసిన ప్రేమ లేఖ గురించి వివరించింది, ముచ్చటించుకున్నారు ఇరువురు కూడా. ఇలాంటి స్నేహము నిబంధన కలిగిన స్నేహము. అందుకనే దేవుడి సన్నిధిలో ధ్యానం చేసింది, జ్ఞానము పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞానము కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. జ్ఞానము పొందుకునే స్థితిని తీసుకొస్తాడు. జ్ఞాపకం చేసుకుని యోగ జీవితంలోకి వెళ్తే దేవుడు అంటున్నాడు 36:1 తనని తాను గొప్ప చేసుకుంటున్నాడు. ఇక్కడ నడువు అర్థం చేస్తున్నాడు. చాలా మంది శ్రమలు ఉన్నారని ఆలోచించడానికి వచ్చి నేనైతే అలా చేయలేదు, మా బ్రతుకు అలా కాలేదు అని చెప్పి వారికి వారే గొప్ప చేసుకుంటారు. కానీ ఇంకా మా బాధలో ఉన్నా వాళ్ళు ఆదరించగా ఇంకా మనని కలిపి తొక్కేసినట్టు మా మనసుని అంత ఇదిగా వారు గాయం చేసి వెళ్ళిపోతారు. ప్రియ వినిపిటారా, ఈ దేవుడు అలా చేసేవాడు కాదు. అలా చేసేవాడైతే నీ కొరకు ఆయన ప్రాణం అర్పించుడు. నీ కొరకు చిన్ని బొట్టు కూడా చిల్లు పవ్వ కూడా లేకుండా నీ కొరకు ఆయనకి ఏమీ లేకుండా నీ కొరకు అన్ని అర్పించేసేవాడు. వినిపిటారా, జ్ఞాపకం చేసుకోండి. నీ కడుపు నీకమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు పొందుకోవడానికి సిద్ధపడడానికి శ్రమ అనేది నువ్వు ఎదుర్కోవాలి, కష్టం అనేది నువ్వు ఎదుర్కోవాలి. జ్ఞాపకం చేసుకుని దేవుడే మాట్లాడుతున్నాడు యోగుతో. 3-4 వచనంలో చూస్తే గాలివాడు ఎన్నో అంటాడు అనుకోవడం. ఒక రకంగా ఏమని చెప్తున్నాడంటే దేవుడు వీడు గాలోడు అంటున్నాడు. ఏమంటున్నాడు? గాలోడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఇలాంటి వారు వస్తారు. మనం బాగుంటేనేమో చక్కగా మనల్ని కింద నుంచి పై వరకు ఎత్తిస్తే గాలితోటి ఫుల్ గా గాలి నింపేసేవారు ఉంటారు మన మనసుని. మనం ఆ గాలిలో మనం కూడా గాలిలో తేలినట్టు ఉంటుంది అనుకుంటాం. అలాగే ఒకేసారి మన దగ్గరికి ఏదైనా వెంటనే మన ఉన్నదంతా పోయినా గాలి తీసేసేవాడు కూడా వాడి. దేవుడు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడుతుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సుడిగాలు ఉండే కుటుంబం నాశనమైంది. ఇప్పుడు అదే సుడిగాలు నుండి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దేవుడురా జయించే శక్తి నీకు ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడురా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం చాలా అర్థవంతంగా చదవాలన్నాడు, చాలా లోతైనదిగా చదవాలంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి యోగ గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు కనపడలేదు. 32వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. 38వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి వచ్చితో మాట్లాడుతుండగా దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు బిడ్డ ఇప్పటి వరకు శ్రమ పొందాం, నేను ఆశీర్వదించేస్తున్నాను అనలేదు. చూడండి, అధ్యాయం జాగ్రత్త గమనించండి. నేను దీవించేస్తున్నాను అనలేదు, నేను బ్లెస్ చేస్తున్నాను అనలేదు. మాట్లాడుతున్నాడు. మాట చాలా స్పష్టంగా మనం చదవాలి, జ్ఞాపకం చేసుకోండి. పౌరుషము తెచ్చుకొని నడుపు బిగించుకోవడము. 3వ వచనంలో నేను నీకు ప్రశ్న లేదును. ఇప్పటికే ఒక ప్రశ్నలో ఉన్నాడు, ఇప్పటికే బాధలో ఉన్నాడు, ఇప్పటికే చెంతలో ఉన్నాడు. అయినా వచ్చేమడుగుతున్నా తెలుసా? మళ్ళా దేవుడు గుండు మీద గుండు పెడుతున్నాడు. మళ్ళా దేవుడు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ జీవితంలో కూడా ఎవరైనా వచ్చి ఇలా ఎందుకు జరిగింది, అసలే బాధలో ఉన్నాం, అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా ఎందుకు చేస్తామంటే ఎలా ఉన్నది? మా పక్కన కారం లేదు కానీ ఆ కారం కలలో చాలా అనిపిస్తా ఉంటది. గుండు మీద కారం వేసినట్టు వస్తాడు ఒక్కొక్కడు. ఇప్పుడు దేవుడు కూడా అదే మాదిరిగా ఒక రకంగా ఉన్నాడేమో అనుకోవచ్చు. ఏమంటున్నాడంటే పౌరుషము తెచ్చుకుని
నీ నడుము బిగించుకోము, నేను నీకు ప్రశ్న వేయను, నీవు దాన్ని నాకు తెలియజేయము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మా ప్రియ దేవుడా. ఒక విధంగా సరైన జవాబు చెబుతున్నాడు దేవుడు. ఇది నా బ్రతికెందుకు, ఆ జీవితం ఎందుకు, నేను చచ్చిపోదామని అనుకుంటున్నావు కదా. యువకు కూడా అలాగే అనుకున్నాడు, చచ్చిపోదామని. దేవుడు అంటున్నాడు, ఈ భూమి పునాది నేను వేయకపోతే ఎక్కడ ఉంటుంది? నిజమే కదా. మనం దేవుడు భూమి పుట్టించకపోతే మనం ఎక్కడ ఉండేవారు? ఎక్కడ ఉండేవారు? ఎక్కడ నివసించేవారు? ఇదంతా ఎవరి కొరకు? గట్టిగా మాట్లాడాలి. ఎవరి కొరకు? మన కొరకు. మనం వచ్చింది ఎవరి కొరకు? మన కొరక? దేవుని కొరకు. ప్రజలు పెట్టారా? జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఓదార్చలేదు దేవుడు. ఇలా ఓదార్చడం దేవుడికి తెలుసు. ప్రజలు పెట్టారా? నీ కుటుంబం ఎంత, నీ దేశం ఎంత, నీ జీవితం ఎంత, నీ బ్రతుకు ఎంత అడుగుతున్నాడు ఒక రకంగా అయ్యోపని. ముందున్నప్పుడు లేవు ఈ ఆలోచనలు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు అని ఒక రకంగా జవాబు మరొక రకంగా చెబుతున్నాడు. ప్రపంచము కలిస్తే, భూములన్నీ కలిస్తే, దేశాలన్నీ కలిస్తే ఒక ప్రపంచం. అవునా కదా? ఇదేం బిడ్డారా, ఆ భూమి శూన్యంలో తిరుగుతుంది. దానికి వెలిగించింది ఎవరు? దేవుడు. నీ జీవితం చీకటిమయంగా ఉంది, శూన్యంలో ఉంది. వెలుగుమయంగా చేయాలంటే చీకటిలో నడవాలి కొన్నిసార్లు. అప్పుడే నువ్వు వెలుగును చూస్తావు. అప్పుడే నీ జీవితం వెలుగుమయంగా మారుతుంది. ప్రతిబిడ్డలా జ్ఞాపకం చేసుకుని ఆయనే నుంచి ప్రతిబిడ్డలా అనేకమైనవి కోరుకోవాలని కూడా ఆశపడచ్చు. కానీ నీ నుంచి కోరుకునేది ఏంటయ్యా అంటే ఈ హృదయం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి కావాల్సినదే, ఆయనకి కావాల్సినదే. ప్రజల బిడ్డలా జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే దేవుడి వైపు నుంచి చూడు అంటున్నాడు. నా వైపు నుంచి చూడు, నీ వైపు నుంచి చూడకు. ప్రజల బిడ్డలా నిజమే, మనము కొన్నిసార్లు దేవుడి వైపు నుంచి కూడా మనం మాట్లాడాలి. దేవుడి నుంచి వైపు కూడా మనం చూడాలి. ఎందుకు అంటే ఈ మందిరానికి రాకముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రజల ఒకనొక పరిస్థితిలో ప్రజల బ్రతుకులు మన జీవితాల్లో లేవా? కట్టుకుని పెంచుకున్న బిడ్డలు ఏమైనా లేరా? మన బ్రతుకులు శ్రమలు, కష్టంలో, ఇబ్బందులతో వచ్చిన, బాధలతో వచ్చిన బ్రతుకులు లేవా? ఇప్పుడైతే మన యాచకుడు మన కొరకు ప్రార్థించారు. ఈ వాక్య రీతిగా మనతో మాట్లాడి ఉన్నారు. అనేక మనం మేలు పొందుకోలేదా? ఈ దినం ఈ సమస్య కొరకు ఎందుకు కొరుగుదల చేసి బాధపడుతున్నావు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు యోగుతో. ఇవన్నీ నీకోసమే అంటున్నాడు. ఈ భూమి, గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ నీకోసమైతే ఎవరి కొరకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు దిగంబరగా అయిపోయావు? ఎవడో వచ్చి నీకు రెండు మాటలు చెప్పినప్పటికీ వాడు ఎవడో అసలు. అందుకని చెప్తున్నాను, మన జీవితంలో మన స్నేహము మన ఆశీర్వాదాలతో చేయాలి. దేవుడితోనే మనం స్నేహం చేయాలి. మనం మాట్లాడితే దేవుడితోనే మాట్లాడాలి. వాక్య రీతిగా మనం ప్రార్థన చేస్తే ప్రేమింటారా అనేకమైనవి జరుగుతాయి అని ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు మాట్లాడాను, కొంత ప్రసంగాలు చేసిన మారిన వ్యక్తి ఆ ప్రార్థన జీవితం మారుస్తుంది. దేవుడు వచ్చిన మాట ఏమిటంటే దేవుడు మాట్లాడుతుంది ఇవన్నీ నీకోసమే, ఎల్లకాలము నీలో ఉంటాను, నీతో ఉంటాను అని సెలవిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఏదో సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుంటాం, ఆ వాగ్దానాన్ని మనం చదువుతాము. కానీ దాని ముందున్న వాక్యం ఏమిటి, దాని తర్వాత వాక్యం ఏమిటి, ఆ సారాంశం ఏమిటి అని మనం ఏమాత్రము కైకొను. ప్రియదేవుడు, ఇప్పుడు కూడా వాగ్దానం అనేది చదవడం మంచిదే, ప్రార్థించడం మంచిదే. వాగ్దానం అనేది ప్రార్థించడం ఉన్నది. ఏ సందర్భం నుండి, ఏ సన్నివేశం ఉన్నది, అది ఎక్కడి నుంచి వచ్చింది కైకొనాలి, తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడుతుంది ఈ దినము యోగు జీవితంలో 42వ అధ్యాయము 1వ వచనంలో ఎవరైనా ఒక చదివి వినిపిస్తారా? అప్పుడు
అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. చదువు. ఇప్పుడు తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ఏం పెట్టారా? మరి ఇప్పటి వరకు దేవుని ఎంత బాధించి ఉండొచ్చు అంటే, గద్దె దిగావు కాబట్టి, గద్దె మీద నుంచి దించాడు కాబట్టి, ఇప్పుడు నువ్వు హాయితో దేవుణ్ణి మరలా నువ్వేం చేస్తున్నావు? స్తుతిస్తున్నావు. గద్దె మీద ఉన్నంతసేపు ఎలా ఉంది నీ జీవితము? దేవుని నిందించే విధంగా ఉంది. నీ బ్రతుకు ఎలా ఉందంటే దేవుని అవమానించే విధంగా ఉన్నది. దేవుడు మాట్లాడుతుంది, యోబు జీవితం సాదృశ్యముగా చూపిస్తున్నాడు. ఇదేమో నీ కొరకు అన్ని నేను చేశాను, నా కొరకు ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. నేను నీ కొరకు ఇంత త్యాగం చేశాను, నీ కొరకు నా శరీరాన్ని తునాతులుగా తుంచేసుకున్నాను, ఒక రకంగా దున్నుకున్నాను, నాలో నీరు రక్తం అనేది లేకుండా నీ కొరకు అర్పించేశాను, కానీ నువ్వు నా కొరకు ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. బిడ్డారా, ఇది నువ్వు తీసుకునే విందు, పాలు పంచుకునే విందు ఒక జడ్జిమెంట్ అని నేను చెబుతున్నాను. ఇట ఒక జడ్జిమెంట్ అనగా న్యాయ వ్యవస్థ. ప్రతి ఒక్క ఆదివారం వచ్చేటప్పుడు ఒక న్యాయ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నాను అని జ్ఞాపకం చేసుకో. దేవుడికి స్తోత్రం. ఇక్కడే నీకు పదే పదే గడువుల మీద కనిపిస్తాడు. నీకు మారవా? దేవుడి రాజ్యంలో ఉన్నా. ఇక్కడ నీకు అవకాశం నరకము లోనికి దిగేంత వరకు దేవుడి చేయి వెనకాలే ఉండదట. ఒక్కసారి నా వైపు తిరిగడా వెనక పట్టుకు లాగేద్దాం అనిపిస్తుంది. తిరగలేదా? నరకంలో నాశనం అవ్వాల్సిందే. బిడ్డరా, ఇక్కడ నువ్వు గడువు మీద గడువిస్తున్నప్పుడు ప్రతి దినము ఆదివారము ప్రతి ఒక్క నీ అనుదిన ప్రాంతంలో నీ పాపము తడుపుతున్నప్పుడు కడిగేసుకోమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడే నువ్వు పాప విమోచన కలిగి ఉండాలి, సిద్ధపడాలి, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడే ఈ విందుకి యోగ్యురాలి. ఈ విందులో ఒక ట్రైనింగ్ నీకు. ఇది పరలోకంలో విందు ఎలా జరుగుతుందో ఇది ఒక సాదృశ్యము. ఇప్పుడు నువ్వు యోగ్యత కలిగి, సిద్ధపాటు కలిగి, క్రమబద్ధీకరణతో, ఒక క్రమశిక్షణతో నువ్వు ఇక్కడ తీసుకుంటావు. ఇక్కడ నీకు దేవుడు నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఈ విధులు నువ్వు ఒక ఆచారంగా తీసుకో, ఒక అయోగ్యమైన దానిగా తీసుకో. నేను ఏదో తీసుకుంటున్నాను, అందరూ తీసుకుంటున్నారని మాత్రం ఏమాత్రం తీసుకో. అందుకని మొదటి 11వ అధ్యాయం అధ్యాయం అంతా ప్రభు యొక్క విందు ఎలా ఆచరించాలి, ఎలా తీసుకోవాలి 36 నుంచి మనకు కనబడుతుంది స్పష్టంగా. జ్ఞాపకం చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదివి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా దేవుడు నీకు అనేక శ్రమలు అనుభవిస్తున్నాడు, అనేక ఆచరిస్తున్నాడు, నీ పట్ల కలుగు చేస్తున్నాడు అంటే నువ్వు తెలుసుకున్నావు. చూడండి, ఒక తల్లి తను కొడుతుంది, ఒక తన చంటి బిడ్డని. ఎందుకు? కొట్టాలనా? నిందించాలనా? ఎందుకు? మళ్ళా తప్పేదైనా చేయకుండా ఉంటాడని. కానీ కొట్టిన తల్లి మళ్ళా ఏం చేస్తుంది? నువ్వు నా దగ్గరికి రానంటుందా? నీకు అన్నం పెట్టనంటుందా? మళ్ళా 5 నిమిషాలకి కరిగిపోతుంది. అవునా కదా? మళ్ళా తన ఒడిలోనికి తీసుకుని చక్కగా తన హృదయానికి హత్తుకుని ముద్దాడి శ్రీకమ్మా ఎలా అయితే తన చంటి బిడ్డను తన తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో, ఈ విధాన శ్రమ ద్వారా నిన్ను కొట్టినా, శ్రమ ద్వారా నేను బాధపరిచినా, చివరికి దేవుడే నేను బోధార్చాడు. దేవుని ఒడిలోనికి నువ్వు రావాలి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మనం వెళ్ళాలి. ఇది కేవలము పరదేశము. మనం పరదేశులము. ఈ లోకంలో చూడడానికి వచ్చాము, అనేకమైన వారిని మార్చడానికి వచ్చాము, ఒక స్వార్థికురాలిగా మనం వచ్చాము. అని ఇదే కష్టం, ఇదే బాధ, ఇదే జీవితం, ఇదే మాత్రం మనం ఏమాత్రం అనుకో. ఈ కొరకు ఒక సుందరమైన లోకాన్ని దేవుడు సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. ఇది మన ఆశ కలిగి నువ్వు యోగ్యతతో అడుగుపెట్టు. దేవుడు నేను ఒక పరలోక రాజ్యములతో మంచి ఉన్నత స్థితిలోనికి నడిపించేవాడు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే నిరీక్షణతో ఎదురొచ్చు. యోబు అదే చేశాడు.
ఆఖరి వరకు పట్టు వరకు దేవుని వదలలేదు. ఏమైతే పోగొట్టుకున్నాడో అన్ని సమకూర్చేసుకున్నాడు. ఈ నెల జీవితంలో ఈ నెలలో అనేకమైన సమస్యలు రావచ్చు, నీకు కష్టములు రావచ్చు. కూడదని భయపడుతున్నావేమో, అమ్మో వద్దంటున్నావేమో. శ్రమ నీకు శృంగారము, శ్రమలే నీకు హారము. నేను మెరుపు దిద్దుకుంటుంది, నేను ఊపు దిద్దుతుంది. ఒక బంగారము అగ్నితో ఎలా కాల్చబడితే ఎంత మెరుస్తుందో, ఈ లోకంలో శ్రమల ద్వారా వందే నలపబడింది. వంతగానే నలపబడితే వంతగానే రూపుదిద్దుకుంటాను. మోకాళ్ళ ప్రార్థన లేని క్రైస్తవుడు వాడేమి క్రైస్తవుడు అన్నారు భక్తులు. జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉన్నదా? ఈ మోకాళ్ళు నలిపెట్టాలి, ఈ మోకము తెలిపెట్టాలి. యోగ జీవితం అనే సాదృశ్యముగా ఉంది. అంటున్నాను, యోగ జీవితం మనకందరికీ తెలుసు, కానీ తెలియని కూడా కొన్ని ఉన్నాయి. నలుగురు స్నేహితులు వచ్చారు, ఎన్నో చెప్పారు, అని విన్నాడా? వినలేదు. అందుకే అంటున్నాను, 37వ అధ్యాయంలో దేవుడు ఎక్కడ మాట్లాడలేదు, 38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడటం ప్రత్యక్షమయ్యాడు. ఈ జీవితంలో కూడా ఏదో ఒక రోజు ఒక్కసారి వస్తాడు. ఒక్కసారి వచ్చి నీ బ్రతుకేమిటి, నీ జీవితం నాడు ప్రశ్న వేస్తాడు. ఎక్కడ వాడివి? నీ తల్లిదండ్రులు ఎలా బ్రతికారో తెలుసా? నీ జీవితం ఎక్కడి నుంచో మొదలైందో తెలుసా? నీ తల్లి నిన్ను తన పస్తులని నిన్ను పెంచింది. అనేకమైన జ్ఞాపకం చేస్తారు. ఏమో మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకులు, మన సేవా జీవితం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెట్టారా? ఇలాంటి మందిరాన్ని కట్టాలంటే, ఇలాంటి సంఘాలు ఏర్పరచాలంటే దేవుడి దగ్గర మాట్లాడాలి. దేవుడు పెట్టే శోధన జయించాలి. సాతాను ఎంతగా జయించుంటుందో జయించడం అనుకుంటుంది, పడాస్తుంది. ఇక జీవితాల్లో కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో విన్నాను, ఏ ప్రాంతంలో ఎంతగానో నిందించేవారు ఉన్నారు, ఇవన్నింటికి తట్టుకున్నారు. అందుకని నా బిడ్డలు ఒకనొక దినాన సంతోషపడి ఆనందించి ఆయనకు రెండు చేతులు స్తుతించారు. నీ నలిగినా పర్లేదు, నా జీవితం కష్టమైనా పర్లేదు, నా బిడ్డలు బాధపడినా పర్లేదు, నా జీవితము నా సేవకుల కొరకే కాదు, నా సంఘము కొరకు అని ప్రార్థించవచ్చు. అందుకే ఇది నా వచ్చిన వారంతో దేవుడు పొందుకుంటున్నాను. దేని బిడ్డరా, ఇలాంటి సేవకులు ఈ రోజుల్లో లేరండి. అనుభవంతో చెబుతున్నాను. నేను కూడా సేవ జీవితంలో అడుగులు పెడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. పూర్వం సేవ అంటే చక్కడానికి సిద్ధపడేవాడు తెంపిడారా. కానీ ప్రస్తుత కాలం అనేక మంది తలెత్తుతున్నారు. ఏంటంటే చూపిస్తున్నారు, నీకు ఆ మందిరంలో జరగలేదా, ఈ మందిరం ఇక్కడ జరగలేదా, ఇక్కడ ఇన్ని వారాలు వచ్చి అన్ని వారాలు వచ్చి నేను అంటాను. ఇప్పటి వరకు ఒకే సంఘంలో నిలబడి నీకు, ఒకే సంఘంలో ఉండి దీవించబడిన నీవు ఎవరో వచ్చి ఒక చోటికి రమ్మంటే ఎలా నీ తల్లిని మోసం చేస్తావు? ఎలా నీ తండ్రిని మోసం చేస్తావు? బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. తన బిడ్డని కాదని, తన తల్లిని కాదని బిడ్డలు దూర దేశం వెళ్ళిపోతే అది ఎలా ఎంత బాధపడుతుందో దేవుడు కూడా అంతే బాధపడతాడు. ఇలా బాధపడకూడదనే దేవుడు నీకు ప్రత్యక్షమైనది, దేవుడు నీతో మాట్లాడేది. ప్రియ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. మనం చదువుకున్న వాక్యంలో ఈ విధిలోనికి మనం వచ్చాము. ఏ యోగ్యతతో తీసుకుంటున్నాం, ఏమి చేద్దామని దేవుని కొరకు, దేని కొరకు ఎలా నిలబడదామని నీ ఆశ ఏమిటి? నీ జీవితంలో సాక్ష్యం ఏమిటి? నీ బ్రతుకు జీవితంలో మేలు ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ ఆశ కలిగి నువ్వు ఈ విధిలోకి వచ్చావా? నేను మరమును చేర్చడానికి విందు ఆశ కలిగి వచ్చావా? లేదా బిడ్డలా జ్ఞాపకం చేసుకోండి, ఏదో అందరితో తీసుకుంటున్నానండి అని ఒక ఆశను కలిగి వచ్చావా? దేవుడు అయ్యా హృదయాన్ని ఎక్కడ ఉండేవా? మనం పాడుకున్నాం కదా, నా శుద్ధ హృదయం నాకు దయచే, ఈ హృదయంలో నీకు మాత్రమే స్థానము, ఎవరికి లేవు. నేను ప్రార్థించి తప్పకుండా వీలు పొందుతాను. బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి ఇచ్చువానిగా ఉన్నావా? సమయాన్ని నేను ఆశీర్వదిస్తున్నాడు, కానీ నువ్వు దేవుడికి ఇచ్చి చెల్లించుకోవడానికి సిద్ధపడుతున్నావా? నీ కానుకైనా సరే, నీ జీవిత సమయమైనా సరే, నీ ప్రార్థన జీవితమైనా సరే, నీ సంఘం ఎంత
రూపుదిద్దుకుని ఉందంటే, ఇంత మంచి గొప్ప మందిరం ఇవాళ ఇచ్చాడు అని అంటే దీని వెనకాల ఎంతో ప్రార్థన పరం ఉంది.